నమస్కారం సార్. ఇలా రా. సార్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా సాగుతోంది? ఇంకా గ్రౌండ్ వర్క్ లోనే ఉన్నారు సార్. ఎక్కడి నుంచి మంచి మెటీరియల్ దొరుకుతుందో ఎంక్వైరీ చేస్తున్నారు మేడం. కొత్త ఇంజనీర్ ఎలా ఉన్నాడు? అది సార్ చెప్పు. అక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు విపులంగా చెప్పాలి. నీకు తెలిసిన విషయాలే కాదు, నువ్వు ఊహించినవి కూడా చెప్తూ ఉండాలి. అలాగే సార్. ఆ ఇంజనీరు పైకి కనిపించినంత మంచివాడు కాదు సార్. అంటే? అతను డబ్బు మనిషి. అది మేడం గారు తెలుసుకున్నారు. డబ్బిస్తే మన ప్రాజెక్ట్కే ద్రోహం చేసే మనిషిలా తెలిసింది. ఆ తర్వాత ఇవాళే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి పనిచేసినంత వరకు డబ్బిచ్చి పంపించారు. అతను వచ్చింది ఈ మధ్యే కదా? అవును సార్. అతను మోసగాడు, లంచగొండి అని మేడం ఎలా కనిపెట్టారు? అది నాకు పూర్తిగా తెలియదు సార్. మేడం గారు కారు దగ్గరికి వచ్చేటప్పుడు విహారీ కూడా కారు దగ్గరికి వచ్చారు. అప్పుడు వారిద్దరి మాటల్లో విహారీ గారే ఇంజనీర్ విషయం కనిపెట్టినట్టు చెప్పినట్టున్నారు సార్. విహారీ గారా? అవును సార్. మనకు ద్రోహం చేసిన ఇంజనీర్ని మొదట్లోనే తొలగించడం మంచిదే అయింది. అవును సార్, లేకపోతే చాలా నష్టం జరిగేది. నువ్వు కూడా గమనిస్తూ ఉండు. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తోంది నాకు చెప్పాలి. అలాగే సార్. ఎలా కనిపెట్టగలవు? సార్, ఎవరికి లేని అవకాశం మా డ్రైవర్లకు ఉంటుంది సార్. కారులో ఇద్దరు వెనక కూర్చొని మాట్లాడుకుంటున్నా డ్రైవర్ అనేవాడు వింటున్నాడనే ఆ ఆలోచన రాకుండా వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు. డ్రైవర్ వినడు అనుకుంటారు, కానీ అన్నీ వినే అవకాశం నాకే ఉంటుంది సార్. గుడ్. ఇక నుంచి కారు ప్రయాణంలోనే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన సంస్థ విషయాలు, మన మనుషుల విషయాలు గమనిస్తూ ఉండు. అన్ని విషయాలు నాతో చెప్పు. అలాగే. ఈ సంగతి ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. ముఖ్యంగా మేడం గారికి అస్సలు తెలియకూడదు. అలాగే సార్. నేను పెద్ద సివిల్ ఇంజనీర్ సార్. అన్యాయంగా ఉద్యోగం పోగొట్టుకున్నాను. నాకు ఉద్యోగం ఇవ్వండి సార్. ఎక్కడ చేసేవారు? ఆదిత్య గారి కోడలు ప్రారంభించిన 500 కోట్ల ప్రాజెక్టుకి నేను సైట్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. కానీ పని మొదలవకుండానే ఉద్యోగం పోయింది. పని ప్రారంభం కాకుండా మీ ఉద్యోగం ఎలా పోతుంది? అమ్మో, అక్కడ మాయల్ మరాఠీ గాడు ఉన్నాడండి. వాడు మామూలు మనిషి కాదు, ఏమైనా చేసేస్తాడు. అన్యాయంగా నా ఉద్యోగం ఓడగొట్టాడు. అంతేకాదండి, ఏనాడు తాగని నాకు దీన్ని అలవాటు చేశాడు. ఓరు నాయను, వాడు దేవాంతకుడు అండి బాబు. ఏం సార్, అతనంటే మీరు ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరతను? అతని పేరేమి? వాడి పేరు విహారీ. విహారా? పేరే కొత్తగా ఉంది, ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదే. పేరేంటండి బాబు, అలాంటి మనిషిని కూడా ఎక్కడా చూసుండరు. ఒళ్ళంతా మాయలే. సరే, అతను ఏం చూస్తుంటాడు? ఆ ప్రాజెక్ట్లో డిజైనింగ్ చేస్తానని చేరాడండి. ఓకే సార్, మీరు సైట్ ఇంజనీరు, అతనికి మీకు పోటీ. హౌస్ ఇట్ పాసిబుల్? అస్సలు లేదండి. అయినా ఎందుకో నన్ను లెఫ్ట్ లెగ్తో ఫుట్బాల్లా తన్నాడు. ఎగిరెగిరి దీనికి బానిసయ్యాను. కొంచెం వివరంగా చెప్తారా? ఇంటికి పిలిచి ట్రీట్ ఇచ్చాడు. కాస్త నేను మందులోకి వెళ్ళగానే ఏవేవో ప్రశ్నలు వేశాడు. వాడికి నేను మామూలుగానే సమాధానం చెప్పాను. వాడి దొంపదగ ఆ సమాధానాలు నేను లంచగొండిగాను 15% కమిషన్ అడిగినట్లుగాను షూట్ చేశాడు. అంతే, మేడం నా ఉద్యోగం పీకేసింది. అలా చేస్తే అతనికేం లాభం? అదే కదండి నాకు అర్థం కావట్లేదు. వాడి పనికి నేనేం అడ్డులేను. పైగా నీతికి మారు పేరండి నేను. ఇప్పుడు లంచగొండినని ముద్ర వేశాడండి ఆ పాపిస్టోడు. బాధపడకండి సార్, మీరు మంచి ఇంజనీర్. ఎక్కడైనా మీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది కదా. నా పిండాకుడు ఉద్యోగం నేను లంచం అడిగానని ప్రాపకాండ జరిపాడండి. ఇంకెవరు నాకు ఉద్యోగం ఎవరు? నేను ఉన్నాను కదా మీకు. ఇంతకంటే మంచి ఉద్యోగం నేను మీకు ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను లంచం ముట్టుకుంటే నా తల్లి మీద ఒట్టు సార్. అబ్బాబాబా, ఆడపిల్లలు ఎందుకు సార్ మీరు బాధపడతారు? కొంచెం బుద్ధి ఉపయోగించి ఆ విహారీ మీలాంటి నీతిగల మనిషిని ఉద్యోగం నుంచి తొలగించేలా ఎందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు? కొంచెం ఆలోచించండి. అవునండి, గుర్తుకొచ్చింది. చెప్పండి. అసలు విహారీ అనేవాడు ఏదో ఉద్దేశంతో ఈ పనిలో చేరాడు. మాటల గారడీతో అందరినీ తన వైపు తిప్పుకుంటూ ఉంటాడు. వాడి మాటలు నాదస్వరంలా ఉంటాయి. విన్న ప్రతి ఒక్కరూ తల్లూపుతూ ఉంటారు. మరి ఒకవేళ మోసం చేసిన కంపెనీ డబ్బులు ఏమైనా స్వాహా చేయాలనుకున్నాడా? లేదండి, వాడికి డబ్బాస్ లేదు. పర్చేజింగ్లో వచ్చే కమిషన్ని వద్దు పొమ్మని వాళ్ళ మొహాను కొట్టాడు.
చిన్న చిన్న ప్రభుత్వాధికారులు లంచం కోసం చేయిస్తే టీవీ వాళ్ళని రెడీగా ఉంచి వాళ్ళని బెదిరించి చిల్లి గవ్వ కూడా లంచం ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నాడు. అయితే అంత నీతిగలవాడు మీలాంటి నీతిగల ఇంజనీర్ని ఎందుకు తొలగించినట్టు? మీరు అడుగుతుంటే అర్థమవుతుంది సార్. వాడికి స్వార్థం లేదు, మోసం చేసి డబ్బు సంపాదించాలన్న ఆశ కూడా లేదు. మరెందుకు నన్ను పార్సిల్ చేసి బయటికి పంపాడో తెలియడం లేదు. అది మీరే ఆలోచించండి. అవునండి, వాడికి నేను అడ్డు అనుకున్నాడు, దోపిడికి నేను అడ్డుపడే అవకాశమూ లేదు. పైగా వాడికి ఆ ఆశ కూడా లేదు. మరెందుకు నాకు ద్రోహం తలపెట్టాడు వాడు? అవును సార్, ఏదైనా ద్రోహం తలపెట్టాడేమో. ఎవరి మీద? ఇంకెవరి మీద సార్? ఆ ప్రాజెక్టు మీదే. అలాంటప్పుడు అంత నీతిగా ఎందుకుంటాడు? అదేనండి ఆ మాయలు మారిగాడి టెక్నిక్. ఇప్పుడు అనుమానం వస్తుంది. వాడేదో తలపెట్టి నా బోటి వాళ్ళను దూరం చేస్తున్నాడు. ఖచ్చితంగా వాడేదో థీమ్ పార్క్కి ద్రోహం తలపెట్టే ఉంటాడు. ఓకే, ఆ విషయంలో మీరు చిన్నగా కూపిలాకపోయారా? నాకెందుకండి వాడితో గోలా? నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. అయితే 9440031451కి మీరు ఫోన్ చేయండి. రేపు మీరు ఎక్కడ కలవాలో నేను మీకు చెప్తాను. ఓకే సార్, చాలా థ్యాంక్స్. హలో, ఇంటర్వ్యూకి మహేష్ అనే ఇంజనీర్ వచ్చాడు, పంపించండి. May I come in, madam? Come in. Good morning, madam. Good morning. I am Mahesh, ME and MBA. Please be seated. Thank you. ఈ పోస్ట్ ఉందని మీకెవరు చెప్పారు? ఆకాశ రూపిణి. వాట్? ఎస్ మేడం, ఆకాశ రూపిణి ఇంటర్నెట్కు నేను పెట్టుకున్న ముద్దు పేరు. ఫస్ట్ ఇంప్రెషన్లోనే మీరు తెలియగల వాళ్ళని నిరూపించుకోవాలనే తాపత్రయం ఉన్నట్టుంది. నవ్వా మేడం, అలాంటి తాపత్రం ఏ కోసానా లేదు మేడం. ఇజ్ ఇట్? మరి ఆకాశ రూపిణి అనే పదాన్ని వాడారు? ఎవరూ కనిపెట్టకపోతే భాషలా పుడుతుంది అన్నారు ఘటోత్కచుల వారు. అందుకే అందమైన తెలుగులో నాకు తెలిసిన తర్జుమా చేసి చెప్పాను. కమ్ టు ద పాయింట్. హియర్ ఆర్ మై సర్టిఫికేట్స్. ఓకే, గతంలో మీరు ఎక్కడైనా పనిచేశారా? చేయలేదు. పోనీ అప్రెంటిస్గా ఎక్కడైనా చేశారా? అది చేయలేదు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్కి సైట్ ఇంజనీర్గా ఎలా పనిచేయగలరని ఇంటర్వ్యూకి వచ్చారు? కాన్ఫిడెన్స్ మేడం, డీల్ నాలెడ్జ్, డెడికేషన్, ఇవి చాలా అనుకున్నాను. అది మీరనుకుంటే చాలా, మేమనుకోనక్కర్లేదా? మీరు అనుకుంటారు. కారణం మీరు నాలాంటి మనస్తత్వం, పట్టుదల ఉన్నవారు కాబట్టి. వాట్ యు మీన్? నేను మీలాంటి మానవత్వం గల దాన్నని ఎలా అంటారు? సింపుల్. యు ఆర్ నెయిదర్ ఎ సివిల్ ఇంజనీర్ నార్ ఎ బిల్డర్. అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నారంటే మీలో ఆ జీల్ ఉంది, డెడికేషన్ ఉంది. అదే మీ విజయానికి పునాది. నేను ఇంజనీరో బిల్డర్నో కానక్కర్లేదు. నాకు కావాల్సింది చేయించుకునే శక్తి, నాకుందన్న ఆత్మవిశ్వాసం ఉంది. దాట్స్ ఇట్. నాకు అదే ఉంది. ఎక్స్పీరియన్స్ లేదని నేను మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేదనుకోండి, మిమ్మల్ని చూసి జాలి పడతాను. వాట్ యు మీన్? ఐ మీన్, నా సేవలు మరో అదృష్టవంతుడికి ఉపయోగపడతాయి. మీరు దురదృష్టవంతులని జాలి పడతాను. మీరు చాలా ఈగోతో మాట్లాడుతున్నారు. అది ఈగో కాదు మేడం, ఆత్మవిశ్వాసం. నా ఈగో నిజమని మీరు అనుకుంటే నన్ను ఎంతసేపు మాట్లాడినిచ్చేవారు కాదు. మీరు సైకాలజీ కూడా చదివారా? సైకాలజీలో పట్టాలేదు, కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ పుస్తకం చదవడమే కాదు, జీర్ణించుకున్నాను. సరే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. రూఫ్ వేయబోయే సమయంలో తుఫాన్ మొదలైంది. వారం రోజుల వరకు తగ్గదు. అప్పుడేం చేస్తారు? ముందు సిమెంట్ బస్తాలు లోడు చేసిన స్థలంలో చుక్క నీరు కూడా పోకుండా చేస్తాను. ఇసుక గుట్టలు నీటికి కొట్టుకుపోకుండా ఏర్పాటు చేస్తాను.
నేను అడిగింది బిల్డింగ్ విషయం. మొండి గోడల గురించి భయం ఎందుకండి? రూఫ్ వేయడానికి దాచిన తడవని మెటీరియల్స్ మీద శ్రద్ధ తీసుకోవాలి గాని. సరే, ఒక్కసారిగా వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తారు, అప్పుడేం చేస్తారు? స్ట్రైక్ కి కారణాలు తెలుసుకుంటాను, వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాను. మీ మాటలో కార్మికులు వినరు, అప్పుడేం చేస్తారు? కార్మికుల ఆఖరికి గడువు 2-3 రోజులే. ఆ తర్వాత ఎంతకాలం స్ట్రైక్ చేస్తారో చేసుకోండి. ఆకలితో మాత్రం అలమటించకండి అని ఆహార పదార్థాలు సప్లై చేస్తాను. మేడం, దానికి స్ట్రైక్కి సంబంధం లేదనుకుంటాను. కార్మికుల్ని లోబర్చుకోవడానికా? ఆకలిని తరిమేయడానికి. రేపు రాజీ కుదిరినా పని చేయాల్సింది వాళ్లే కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కాపాడతాను. మీరిచ్చిన బియ్యం, పప్పు, ఉప్పు వాళ్ళొద్దంటే? ఎందుకొద్దంటారు? నేను వాళ్ళలాగా కార్మికుణ్ణేగా. అంటే వాళ్ళతో మీరు చేరిపోతారా? తప్పకుండా మేడం. మరి మీకు వాళ్ళందరికీ బియ్యం అవి ఇవ్వడానికి డబ్బు నేనివ్వనుగా? మిమ్మల్ని అడిగితేగా. సొంత డబ్బిస్తారా? నా దగ్గర ఉంటేగా ఇవ్వడానికి. మరి ఎక్కడి నుండి తెస్తారు? మేడం, కార్మికులు రోడ్డున పడితే ప్రభుత్వమే కదిలొస్తుంది. అంటే మీరు అవసరమైతే నా మీద కూడా దండయాత్ర చేస్తారన్నమాట. దండయాత్ర కాదు మేడం, ధనిక వర్గానికి శ్రమశక్తికి మధ్య సయోధ్యకు కావలసింది నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను కార్మికులకు వారిలో ఒకనే కల్పిస్తాను. మీది ఏ ఇజమో అర్థం కావడం లేదో. హ్యూమనిజం. సరే, మీకు ఉద్యోగం ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తాను. అక్కర్లేదు, మీరు ఆలోచించారు, నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏమని? మీకు ఉద్యోగం ఇవ్వకూడదనా? కాదు, ఇవ్వాలని. ఏంటా ధైర్యం? మీ తెలివితేటల మీద నాకున్న నమ్మకం. సరే, రేపు కలవండి. థ్యాంక్ యూ. ఐ విల్ టేక్ లీవ్. మూర్తి గారు నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు? మా అక్కయ్య గారికి డెలివరీ అండి. పాపా బాబా? కవల పిల్లలు మేడం, ఇద్దరు ఆడపిల్లలే. నార్మల్ డెలివరీయేనా? నార్మల్ డెలివరీ మేడం. మీ బావగారు ఏం చేస్తుంటారు? ఎందుకు అడుగుతారులే మేడం, వాడున్నా ఒకటే లేకపోయినా ఒకటే. అదేంటి? అవును మేడం, ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండడు, తాగుడు జోదం. అక్కయ్య పెయింటింగు, శారీ డిజైన్ లాంటి వాటితో సంపాదించుకుంటుంది, దాన్ని కూడా తగలేస్తాడు. అక్కయ్య డెలివరీ కూడా రాలేదు మేడం. సారీ మూర్తి గారు, మీకు డబ్బు ఏదైనా అవసరమైతే మేనేజర్ గారితో మాట్లాడి తీసుకెళ్ళండి. అక్కర్లేదు మేడం, డెలివరీ కోసం ఇంట్లో డబ్బు దాచాను, సరిపోయింది.
మార్నింగ్ మేడం. అలాగే సార్. దుర్గారావు, మేడం. నా ఛాంబర్కి వచ్చి వెళ్ళండి. అలాగే మేడం. ఏంటి మేడం పిలిచారు? అవును, నీతో ఎవరు మాట్లాడుతున్నారు? మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన ఇంజనీర్ అండి. ఏం మాట్లాడాడు? అక్షరం పొల్లిపోకుండా నిజం చెప్పాలి. మన ఆఫీస్ నుంచి బయటికి వెళుతూ నన్ను చూసి ఆగారు మేడం. ఆ తర్వాత హలో, ఆ, మీ పేరు? దుర్గారావు అండి. మీది కృష్ణా జిల్లానా? అవునండి. ఎలా కనిపెట్టారు? సింపుల్. కనకదుర్గమ్మ తల్లి ఉండేది కృష్ణా జిల్లాలోనే, అంచేత ఆ తల్లి పేరు ఎక్కువ కృష్ణా జిల్లా వాళ్ళే పెట్టుకుంటారు. సిగరెట్ ఆహా, వద్దు సార్. పర్లేదు, తీసుకోండి. ఆ, ఇదిగోండి. ఆ, మ్మ్. మీరు తాగరా సార్? నేను సిగరెట్లు కాల్చను. స్మోక్ చేయరా? మరి సిగరెట్ పెట్టుకున్నారు? నీలాంటి వాళ్ళకి ఆఫర్ చేయడానికి. ఎందుకు సార్? డబ్బులు దండగా. సభాష్, కరెక్ట్గా చెప్పావు. డబ్బులు దండగే. సిగరెట్ స్మోక్ చేయడం దండగే. పైగా ఊపిరితిత్తులు నాశనం అవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు బంధువుల్లో వచ్చి నీ ఒంట్లో చేరతాయి. పైగా ఒక సిగరెట్ ప్యాకెట్ 40 రూపాయలు. అంటే రోజుకి 40 రూపాయలు అయితే నెలకి 1200 రూపాయలు. అవును, నీ జీతం ఎంత? 4,500 రూపాయలు సార్. ఆ, అందులో 1200 రూపాయలు ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొనుక్కోవాలా? ఆ డబ్బులు నువ్వు బ్యాంకులో వేస్తే 5 సంవత్సరాల్లో 72,000 రూపాయలు అవుతాయి. బ్యాంకు వడ్డీతో కలిపి 90,000 రూపాయలు అవుతాయి. అవును, ఎన్నేళ్ల నుంచి స్మోక్ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఇంకో 5 సంవత్సరాలు నువ్వు ఇలాగే గనక స్మోక్ చేస్తే తప్పకుండా లంగ్స్ దెబ్బతింటాయి. అప్పటికి మందు ఖర్చులకైనా పనికొస్తుంది. ఇవాటి నుంచి సిగరెట్ మానేసి నేను చెప్పినట్టు పొదుపు చెయ్యి. అవునండి, ఈ క్షణం నుంచే మానేస్తాను సార్. గుడ్. మరి అలాంటప్పుడు సిగరెట్ ఎందుకు? కింద పడే. వెరీ గుడ్. ఈ కంపెనీలో ఉద్యోగుల్ని మేడం గారు బాగా ఆవిడ చూసుకుంటారు. దేవతండి. ఎవరికి కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటుంది. కష్టం వచ్చాక ఆదుకోవడం కాదు దుర్గారావు, కష్టాలు రాకుండా ఆదుకోవాలి. ఉదాహరణకి ఇలా నీలాగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళని అరికట్టాలి. బ్రాందీ విస్కీ తాగే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయాలి. అప్పుడే ఆమె మంచి యజమాని అవుతుంది. ఉద్యోగుల విషయాలు మేడం గారికి ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలి. కార్మికుడు క్షేమంగా ఉంటేనే ఆ సంస్థ బాగుంటుంది. జీతం పెంచడంతో పాటు కార్మికుల జీవితాన్ని పెంచినప్పుడే నిజమైన ఆదర్శ యజమాని. చాలా బాగా చెప్తున్నారండి. ఇంతకీ మిమ్మల్ని అపాయింట్మెంట్ చేశారా? తెలీదు. మీలాంటి వాళ్ళు మా కంపెనీలో పనిచేస్తే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్స్. నాకు మాటిచ్చారు, మళ్ళీ ఈ జన్మలో సిగరెట్ స్మోక్ చేయకూడదు. అలాగే ఓకే? సార్. ఆ సారు అలాగని వెళ్ళిపోయారు మేడం. ఎన్ని సంవత్సరాలుగా సిగరెట్ స్మోక్ చేసేవాడివి అతని మాటలకి మానేయాలనుకున్నావా? నమ్మచ్చా? మేడం, మాటలు తోటాలాంటివని మా మావ అనేవాడు. సూటిగా గుండెల్లో నాటుకుంటే అది రామబాణాలా పనిచేస్తుందమ్మా. ఆ బాబు మాటలో ఆ బలం ఉంది. మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వచ్చనిపించిందా నీకు? భలేవారు మేడం. ఆయన ఏం చదువుకున్నారో మన ఉద్యోగానికి పనికొస్తారో లేదో మాకేం తెలుస్తుంది? మీకు తెలుస్తుంది గాని. సరేలే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. మేనేజర్ గారు, మన ఆఫీస్ ఆవరణలో కన్స్ట్రక్షన్ ఏరియాలో సిగరెట్ స్మోక్ చేయకూడదని బోర్డు పెట్టించండి. ఏమండి, మీ ఆశయం నెరవేరే రోజు త్వరలోనే